అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో కార్తీక శుద్ధ ఏకాదశి ఈ 2025లో ఏ రోజున వచ్చింది, తిది ప్రారంభ, ముగింపు సమయాలు ఏంటి, ఏ సమయం నుండి ఏ సమయం వరకు ఉపవాసముండాలి, ఆ ఉపవాసాన్ని ఎలా ముగించాలి, పూజని ఏ విధంగా ఏ సమయంలో చేయాలి, ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. కార్తీక మాసం అంతా కూడా శివకేశవులను పూజిస్తూ ఉంటాం. అయితే కార్తీక శుద్ధ ఏకాదశి అనేది కార్తీక మాసంలో చాలా ప్రత్యేకమెందుకు అంటే, ఆ రోజు శ్రీమహావిష్ణువు యోగనిద్ర మేల్కొనే రోజు. అందులోనూ ఈసారి స్వామివారికి ఎంతో ఇష్టమైన శనివారం రావడం విశేషం. ఉపవాసం, వ్రతం, పారణ సమయం. ఏకాదశి వ్రతంలో ఉపవాసం అనేది అత్యంత ముఖ్యమైన నియమం. ఈ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు యోగనిద్ర నుండి మేల్కొంటారని పురాణ కథనం. ఉపవాసం ప్రారంభం దశమి రోజు 31 అక్టోబర్ 2025 శుక్రవారం రాత్రి నుంచే ఉపవాసముండడం మంచిది. ఉపవాసం వ్రతకాలం 1 నవంబర్ 2025 శనివారం రోజంతా పూర్తిగా ఉపవాసం పాటించాలి. తులసి తీర్థం, మంచినీరు సేవించవచ్చు. పూర్తిగా ఉపవాసముండలేనివారు పాలు, పండ్లు లేదా బియ్యం లేని గోధుమ రవ్వ ఉప్మా వంటి సాత్విక ఆహారం తీసుకోవచ్చు. పారణ సమయం ఉపవాసం విరమించడం ద్వాదశి తిథి రోజున 2 నవంబర్ 2025 ఆదివారం సూర్యోదయం అయిన తర్వాత ఉపవాసాన్ని విరమించాలి. పారణ ముహూర్తం 2 నవంబర్ 2025 ఆదివారం ఉదయం 6:20 నుంచి 8:03 గమనిక: పారణ చేయడానికి ముందు ఉదయాన్నే పూజ చేసుకుని వీలైతే దేవాలయ దర్శనం, దానాలు, స్వయంపాకం, ఉసిరి దీపదానం, సాలగ్రామ దానం చేసి స్వామివారికి నివేదించిన పండు, పాలు మొదలైన ప్రసాదంతో ఉపవాసాన్ని విరమించాలి. పూజా విధానం ప్రత్యేకతలు. కార్తీక శుద్ధ ఏకాదశి నాడు శివకేశవులను ఆరాధించాలి. ముఖ్యంగా శ్రీ మహావిష్ణువును పూజించడం విశేషం. 1. పూజా సమయం. ఉదయం బ్రహ్మ ముహూర్తంలో లేదా సూర్యోదయ సమయంలో పూజ ఆచరించాలి. సాయంకాలం కూడా మరొకసారి పూజ చేసి తులసి అమ్మవారి దగ్గర దీపారాధన చేయాలి. 2. పూజా క్రమం. అలంకరణ. ఇంటి పూజా మందిరాన్ని శుభ్రం చేసి స్వామివారి పటం లేదా విగ్రహాన్ని అలంకరించాలి. ఆర్చన. శ్రీ మహావిష్ణువుకి తులసి దళాలతో పూజ చేయాలి. విష్ణు సహస్రనామం, గోవింద నామాలు, లక్ష్మీదేవి అష్టోత్తరాలతో పూజించడం ఉత్తమం. హారతి. ఈ రోజున స్వామివారికి ఎక్కువగా హారతులు సమర్పించడం చాలా విశేషం. దీపారాధన. 365 ఒత్తుల దీపం. వీలైనవారు 365 ఒత్తుల దీపాన్ని వెలిగించడం శుభకరం. తులసి పూజ. తులసి కోట దగ్గర తులసి మొక్క దగ్గర తప్పనిసరిగా దీపారాధన చేసి పూజించాలి. తులసిని లక్ష్మీ స్వరూపంగా భావించి పూజిస్తారు. మీరు చెప్పిన విధంగా ఇంట్లో తులసి మొక్క లేనివారు తాత్కాలికంగా చిన్న కుండీలో తులసి దళాలు తెచ్చిపెట్టి పూజించవచ్చు. ఉసిరి దీపాలు. కార్తీక దామోదరుడిగా స్వామిని పూజిస్తాం కాబట్టి ఉసిరికాయ దీపాలను కూడా వెలిగించవచ్చు. 3 వ్రతాలు, ఇతర కార్యాలు. సప్త శనివార వ్రతం. కార్తీక శనివారం నాడు ఏకాదశి వచ్చింది కాబట్టి సప్త శనివార వ్రతాన్ని మొదలుపెట్టడానికి ఈ రోజు చాలా మంచిది. సత్యనారాయణ వ్రతం. ఈ రోజున సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా చేసుకోవచ్చు. ఫలితం. ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించడం వల్ల పాపాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయని, 1000 అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం దక్కుతుందని పురాణాలలో చెప్పబడింది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.